రోజుల్లో ఈ వ్యవస్థ ఫార్మేషన్కి నాంది పలికాం. ప్రధానంగా గిరిజనులు 34 తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నవి. ఈ 34 తెగలలో కడు పేదరికంలో ఉన్నవారు ఎవరయ్యా అంటే గిరిజనులు. బీపీఎల్ లైన్లో కంటే లో లెవెల్లోనే ఈ ప్రజలు ఉన్నారు. ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రజల ప్రగతి కోసం మేము అన్ని సంఘాలు కలిసి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువగా ప్లస్ అలాగే ఈ చైతన్యం, అలాగే మాకు గిరిజనులకి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేదు. గతంలో 59 కార్పొరేషన్లు ఇచ్చిన ప్రభుత్వం గిరిజనులను మర్చిపోయారు. యానాది కార్పొరేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో మాట్లాడారు. లోకేష్ గారు తన పాదయాత్రలో ప్రతి చోట యానాది కార్పొరేషన్ ఇస్తామన్నారు. అట్లాగే ఏకలవ్య ఎరుకలాపి కార్పొరేషన్ ఇస్తామన్నారు. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే గిరిజనుల్లో యానాది, ఎరుకల, లంబాడి, చెంచు ప్రధానంగా ఈ మైదాన ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరికి కార్పొరేషన్ ఇవ్వాలని ప్రధానమైన మా డిమాండ్. తర్వాత ఐటీడీఏలు ఉన్నవి. మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు ప్రతి జిల్లా కూడా ఏర్పాటు చేసి ఆ ఉన్న ఐటీడీఏ యానాదుల ఐటీడీఏ నెల్లూరులో ఉంది. దాంట్లో వారికి ఎటువంటి నిధులు లేవు. ఇది ఒక ఇష్యూ. తర్వాత మా ప్రధానమైన డిమాండ్లు గిరిజన ప్రజలు మోస్ట్లీ 35 లక్షల మంది ఉంటే 2 లక్షలకు ఎమ్మెల్యే ఇవ్వాలి. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని 7 ఎమ్మెల్యేలు, ఎంపీ అక్కడే పెట్టి ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి అన్యాయం జరుగుతుంది. తర్వాత 3 కార్పొరేషన్ ఖచ్చితంగా ఈ మైదాన ప్రాంతంలో ఇవ్వాలని మా డిమాండు. గిరిజన ప్రజలకి ఈ లోన్స్ ఉన్నవి మినిమం ఒక 5 lakhs వితౌట్ షూరిటీ కావాలనేది ప్రధానమైన డిమాండ్. సో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఫ్యూచర్లో ఈ కార్పొరేషన్ లేకపోతే మాత్రం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నమాట.